పెట్టలేదు లేదురా అంటే ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటారు. హోటల్ నుంచి తెప్పించుకొని కానీ చేసుకొని కానీ ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటారు. మన మాదిరి టయానికి అయితే తినరు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కోవిడ్ వాళ్ళ ఇంట్లో వంట ఎలా చేస్తారు మొత్తం వీడియో అయితే చేశాను. పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడికి పోవాలి, ఎక్కడనే ఉండా చూడండి. వీడియో అయితే ఫుల్ వీడియో వంట అయితే ఎవరు చేసిన లాస్ట్లో అయితే చెప్తా. పూర్తి వీడియో చేయండి, చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. లాస్ట్లో అయితే చెప్తా, ఎవరు చూపిస్తాను కూడా. ఇప్పుడు చేయబోయే కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ. ఇవి వచ్చేసి 4 కోళ్ళు అయితే ఉన్నాయి, 4 చికెన్లు ఇవి. ఇంకపోతే ఇవి వచ్చేసి చికెన్ లివర్ ఇవి అన్నీ. ఇంకపోతే వీటికి కావాల్సిన ఏంటంటే అంటే ఈ ఉల్లిపాయలను వచ్చేసి అరబీలో బసలు అంటారు. అవి చేయడానికి అయితే ఇలా పెద్ద పెద్ద డేక్షలను అయితే వాడతారు. చూడండి ఎంతెంత ఉన్నాయో. ఒక దాంట్లో అయితే రైసు, ఇంకొక దాంట్లో అయితే చికెన్ అయితే ఉండాలి. చూడండి ఇప్పుడు పూర్తి వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఈ కోవిటోళ్ళు ఏందిరా అంటే నెలకు వచ్చేసి దాదాపుగా ఒక 2 ప్యాకెట్లు అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దివాణీ లేకందుకు మనుషులు వచ్చుంటారు కదా, దివాణీ లేకందుకు చేసి పెట్టాలి. అలాగే ఇంట్లో వాళ్ళకి రెండు ప్యాకెట్లు అయితే సరిపోతాయి. వీళ్ళకైతే గవర్నమెంట్ అయితే బాస్మతి రైస్ ఇస్తుంది. కువైట్ ప్రభుత్వం వచ్చేసి చూడండి ఎలా ఉన్నాయో. మన ఇంటికాడ స్టోర్లో ఎలా ఇస్తారో సేమ్ టు సేమ్ వీళ్ళకి అలాగే సేమ్ టు సేమ్ ఇస్తారు. ఇప్పుడైతే మనకు వంటకు కావాల్సిన ఒక 12 గ్లాసులు అయితే తీసుకుంటాము చూడండి. ఇంకా వాటిని అయితే బాగా వాటర్ అయితే పోసేసి బాగా కడిగేసి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ కడిగేసి బాగా పారబోసి వాటర్ అయితే మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా పక్కన కట్ చేసి ఉంటాం కదా ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి మొత్తం అయితే దీంట్లో వేసుకొని చెక్క అందుకని అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకోవాలా. ఇంకొక డేక్షాలో అయితే ఇలా వాటర్ అయితే వేసుకొని వేడైతే చేసుకోవాలి. ఎందుకంటే ఈ కూరలో అయితే వేయడానికి, కర్రీలో వేయడానికి అయితే పనికొస్తాయి వాటర్ అయితే. ఇప్పుడైతే వేగిన తర్వాత ఆ చికెన్ అయితే దాంట్లో అయితే వేసేయాలి. వేసిన తర్వాత బాగా కిందికి పైకి అనేసామంటే కనుక ఆ చికెన్ వాసన అనేది అయితే పోతుంది బాగా. పసుపు పొడి కొంచెం ఉప్పు వేసి అయితే కనుక కలిదిప్పినామంటే కనుక ఆ చికెన్ స్మెల్ అయితే పోతుంది, బాగుంటుంది. అప్పుడు ఇంకా మీరు అనుకోవచ్చు ఎంత చేస్తాడు కదా బాగా టేస్టీగా ఉంటుంది అనుకుంటారేమో. టేస్ట్ అయితే ఉండనే ఉండదు నాకు తెలిసి. మేమైతే తింటూ ఉంటాం కదా, నాకైతే టేస్ట్గా అయితేనే ఉండదు ఇది. ఇంట్లో వంట చేసేదానికి ఒకరు, బట్టలు ఉతికేదానికి ఒకరు పని మనుషులు అయితే ఉంటారు మామూలుగా కోవిటోళ్ళలో. 2-3 ఉన్నారంటే కన్నా కోవిటోళ్ళు ఒక పాప, ఒక బాబా, మామ ఉండాలంటే కన్నా ఒక పని మనిషి అయితే పెట్టుకుంటారు. ఇంకా 4, 5 మంది, 6 మంది ఉంటే కన్నా 2 అయితే పెట్టుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకరు వంట రూమ్లో ఉండాలా, ఒకరు గుడ్డలు అయితే ఉతికేదానికి, ఇల్లు క్లీన్ చేసేదానికి, వాష్ చేసేదానికి బట్టలు కానీ అందుకైతే ఉండాలి కంపల్సరీగా. 2 అయితే 6 మంది ఎలా ఉంటే కువైట్ వాళ్ళు. వంట రూమ్లో అయితే సీసీ కెమెరాలు ఉంటాయి పైన అయితే. ఇక్కడైతే లేవు, అందుకని అయితే వీడియో తీయడం జరిగింది. కొందరిలో అయితే ఖచ్చితంగా సీసీ కెమెరాలు అయితే ఉంటాయి. సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటారా అంటే ఈ పని మనుషులు ఏదన్నా చేస్తారని వాళ్ళకు డౌట్ అంతే. అందుకనేసి అయితే వాళ్ళు కెమెరా పెట్టేది అక్కడ మానిటర్లు అయితే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు అయితే అందరూ కాదు, కోవిడ్లో అందరూ కాదు, కొంతమంది ఉన్నారు, కొంతమందికే కోవిడ్ లేదురా అంటే ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటారు. హోటల్ నుంచి తెప్పించుకొని కానీ చేసుకొని కానీ ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటారు. మన మాదిరి టయానికి అయితే తినరు వీళ్ళు. ఎప్పుడు ఆకలి అయితే ఎప్పుడు నిద్రపోవాలంటే నిద్రపోతారు, ఎప్పుడు లేయాలంటే ఎప్పుడు లేస్తారు. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు హోటల్ నుంచి అయితే తెప్పించుకొని తింటారు వీళ్ళు. కువైట్ వాళ్ళ ఇళ్ళలో ఉండే మసాలా పొళ్ళు చూడండి, ఎన్ని రకాల మసాలా పొళ్ళు ఉన్నాయో వీళ్ళు కువైట్ వాళ్ళ ఇళ్ళల్లో అయితే. ప్రతి ఒక్క మసాలా పొళ్ళు అయితే ఉంటాయి ఇవి కువైట్ వాళ్ళ ఇళ్ళలో అయితే. ఇప్పుడైతే కన్నా చికెన్ మాడిపోతుందేమో అని చూసి ఒకసారి కలిదిప్పుతూ ఉండాలి పైకి కిందికి. అలా ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ మూత పెట్టినామంటే కన్నా వాటిలో ఉండే వాటర్ అంతా ఆవిరైపోతుంది. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఈ ఆలుగడ్డలు అయితే దాంట్లో వేసేయాలి. ఇలా కాంబినేషన్ ఏందిరా అంటే ఈ ఆలుగడ్డలు, చికెను, మటన్ వచ్చేసి అయితే బెండకాయలు అయితే వేస్తారు. బెండకాయలు కానీ వంకాయలు కానీ అయితే వేస్తారు. కాంబినేషన్కు బాగా సెట్ అవుతుంది నీళ్ళు. ఇంకా సొరకాయ ఇటన్నీ రకరకాలుగా కాంబినేషన్లు అయితే ఉంటాయి.
అవి అయితే మనకైతే ఎక్కువగా తెలీదు. అవైతే ఎక్కువగా ఏస్తుంటారు కువైట్ వాళ్ళు. చూడండి 2 మిక్స్ అయ్యి ఎలా ఉన్నాయో ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసినారు. ఆ వాటర్ అయితే చికెన్ అయితే మునిగిన దాకా వేసేయాలి. చికెన్ ఎంత ఉంటదో అంత కొంచెం పైకైతే యేసుకొని సరిపోయినంత వాటర్ అయితే పోసుకొని బాగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తర్వాత అయితే ఆ వాటర్ తీసి రైస్ దాంట్లో వేయాలా. చూపిస్తాను చూడండి పూర్తి వీడియో అయితే. స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేశారంటే గాని అర్థం కాదు. ఇకపోతే ఇవేంట్రా అంటే మసాలా పొడులు ఇవి. మా ఇండియా మసాలా పొడి ఇది. మద్రాస్ కర్రీ పౌడర్ అంటారు దీన్ని. వచ్చేసి ఇదేంట్రా అంటే ధనియాల పొడి ఇది. ఇది వచ్చేసి చెక్క పొడి ఇది. టేస్ట్ కోసం అయితే ఈ 3 అయితే వాడతారు. ఇలా వేసేసుకొని ఒక 20 మినిట్స్, 25 మినిట్స్, 30 మినిట్స్ కానీ పెట్టినామంటే కనుక చికెన్ అయితే బాగా ఉడికి ఆ మసాలా అయితే దానికైతే పడుతుంది బాగా. నాకు తెలిసి ఉప్పు అయితే గన దింపేప్పుడు వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాటర్ అయితే తీసి రైస్‌లో పోస్తాం కదా! అందుకనైతే ఉప్పు అయితే వెళ్ళిపోతుంది అప్పుడు. అందుకనే దించేటప్పుడు ఒక గంట లోపల అయిపోతుంది చికెన్ నాకు తెలిసి. అప్పుడైతే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకపోతే ఇదేందిరా అంటే కిస్మిస్ అంటారు అరబీ వోళ్ళు. ఎండు ద్రాక్ష అని అరబీలో కిస్మిస్ అంటారు. చూడండి ఇప్పుడైతే ఆ వాటర్ అయితే తీసుకొని ఇంకొక డేక్షా ఉంది కదా! దాంట్లో అయితే పోస్తున్నా. ఎందుకురా అంటే ఇదైతే లాస్ట్‌లో చెప్తాను చూడండి. ఆ వాటర్ ఎందుకు పోస్తున్నానో అయితే లాస్ట్‌లో చెప్తా వీడియో లాస్ట్‌లో. మీకే తెలుస్తుంది చూస్తూ ఉండండి. ఇంకిప్పుడైతే అలా చికెన్‌లో వాటర్ తగ్గినట్టుంటుంది. ఇప్పుడొచ్చేసి సరిపోయినంత ఉప్పు అయితే యేసుకొని రైస్‌లో గానీ, ఈ కర్రీలో గానీ రైస్ ఏసిన తర్వాత ఇలా బాగా కిందికి, పైకి కలదిపినామంటే గన ఆ వాటర్ అయితే ఎందుకు పోసామంటే చికెన్‌లో ఉండే స్మెల్ గానీ, ఆ రైస్‌కైతే పట్టి బాగా స్మెల్ అయితే వస్తుంటుంది. అందుకనైతే ఈ చికెన్‌లో వాటర్ అయితే దాంట్లో అయితే పోయడం జరుగుతది. రైస్‌కనైతే స్మెల్ రావాలంటే ఇలా చేస్తారు కువైట్ వాళ్ళు. ఈ చికెన్‌లో వాటర్ తీసి ఇలా రైస్‌కు చేసి ఆ వాటర్ అయితే పారేస్తారు తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది కదా! ఉడికిన తర్వాత బాగా పడతది స్మెల్ రావడానికది. తర్వాత అయితే ఆ వాటర్ అయితే వంచేస్తారు. కువైటోళ్ళు ఏందిరా అంటే ఈ వంట నూనె అయితే వాడతారు. కార్న్ ఆయిల్ అంటే మొక్కజొన్న నుంచి తీసే ఆయిల్ ఇది. ఇదైతే వాడతారు కువైటోళ్ళు. ఇంకా ఇలా దీంట్లో అయితే రైస్ అయితే పోసేసామంటే గన నీళ్ళన్నీ పక్కకైతే సెపరేట్ అయిపోతాయి. రైస్ అనేది మనకైతే చూస్తాము. చూడండి పూర్తి వీడియో అయితే. ఇప్పుడైతే రైస్ అయితే ఉడికిపోవడం జరిగింది మొత్తం. చూడండి. పోతే ఇదేందిరా అంటే ఎండు ద్రాక్ష చెప్పినా కదా ఇంతకు ముందుగా. దాన్నైతే ఒక గోళంలో తీసుకొని ఇలా ఆయిల్ అయితే దానికి సరిపోయే దగ్గరగా వేసుకొని వేయించాలి బాగా దాన్ని. ఎండు ద్రాక్ష అనేదైతే నూనె తాగేసి ఉబ్బిపోతది. చూడండి చూపిస్తాను ఇప్పుడైతే. ఆ నూనె అనేది వేడయ్యి బాగా వాటికైతే పడుతుంది. ఇప్పుడొచ్చేసి మనమైతే కలర్ పొడైతే దాంట్లో ఏస్తాం. ఇది వచ్చేసి కలర్ పొడిది. ఇదొచ్చేసి ఎందుకురా అంటే వైట్ రైస్ అయితే ఈళ్ళు తినబుద్ధి కాదు. అదే కలర్ మారిందంటే గన బాగా తింటారు. అలా ఏసి గెరిటతో బాగా కలదిప్పాలి కిందకి, పైకి అయితే. అప్పుడైతే ఆ రంగు పొడైతే బాగా కలిసిపోతది. ఇంకా దీంట్లో పసుపు గూడా ఏస్తారు. ఈ కలర్ గాకుండా పసుపు రంగులో ఉండే కలర్ గూడా అయితే ఏస్తారు కొందరు. చూడండి ఎలా నూనె తాగి ఎలా ఉబ్బిపోయాయి. ఈళ్ళేందిరా అంటే ఎటువంటి అన్నం లేకైనా గానీ ఇలా కిస్మిస్ అయితే ఏస్తారు. కిస్మిస్ అంటే అదే ఎండు ద్రాక్ష అని చెప్పినా కదా! అదైతే ఏస్తారు ఎటువంటి బిర్యానీలోకి కానీ ప్రతి ఒక్క దాంట్లోకి. చూడండి రైస్ మీదైతే ఎలా ఏశారో చూడండి ఇది. ఇది చూడడానికే ఇంతలా ఉందంటే ఇంగ తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మొత్తానికైతే వంట అయిపోయింది. ఇలా వంటంతా అయిపోయిన తర్వాత ఇలా పెద్ద పెద్ద ప్లేట్‌లలో రైస్ ఏసి తర్వాత చికెన్ అయితే ఏసి దాని మీద ఎండు ద్రాక్ష అని చెప్పినా కదా! కిస్మిస్ అని అదైతే పైన ఇలా చల్లుతారనమాట. షో వచ్చేదానికి అది. చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో. ఒక లైక్ అయితే వేసుకోండి. మా ఇంట్లో వంట చేసానికి ఎవరు లేరు. నేనే వంట చేస్తా మా ఇంట్లో డైలీ చేయను. 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి అలా అయితే చేస్తూ ఉంటాను. ఏం లేదు మీరు పూర్తి వీడియో చూస్తారని అయితే ఆ ఉద్దేశంతో అయితే లాస్ట్‌లో చెప్తానని చెప్పిన. నేనే అయితే వంట చేస్తాను. నేనే కూడా చేసింది ఇదంతా కూడా. ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని.